నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. మీరు ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది, మే 17, 18, 19 ఈ 3 రోజులు చాలా విశేషమైనవి. అంటే అధిక మాసం ప్రారంభం అవగానే రాబోతున్న వరుసగా ఈ 3 రోజులు కాబట్టి ఇది చాలా విశేషం అన్నారు. మరి అసలు ఏంటి విశేషము? ఇది అందరూ ఉపయోగించుకునే దానికి సంబంధించిన విశేషమైన రోజులా? వాటి గురించి వివరణ ఇవ్వండి. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. 18వ తారీఖు చాలా యోగవంతమైనటువంటి రోజు. 18వ తారీఖు మనిషి యొక్క జీవితంలో ఎనలేని సంతోషాన్ని పొందగలిగినటువంటి రోజు. ప్రతి మానవుడు కూడా సాధ్యమైనంత వరకు 18వ తారీఖు ఈశ్వర సన్నిధిలో, ఈశ్వర సన్నిధి అంటే ఎక్కడైనా ఉండవచ్చు, అన్నిట్లకన్నా విశేషమైనది కేదారు. ఆ కేదార్నాథ స్వామివారి యొక్క సన్నిధిలో 18వ తారీఖు రాత్రి నుంచి తెల్లవారులు కూడా జాగరణ చేస్తూ ఈశ్వర ధ్యానం చేసుకుంటూ కనుక ఉండగలిగితే సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని ఒకటి ఉంది. మనకి ఇవాళ ఏదైనా వ్యాధులు వస్తున్నాయి అంటే జన్మల క్రితంగా చేసుకున్నటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి ఆ యోగాన్ని, ఆ సౌఖ్యాన్ని, అలానే ఆ దుఃఖాన్ని కూడా మనం పొందుతుంటాం, ఆ వ్యాధుల్ని కూడా. ఆ 18వ తారీఖు ఏదైతే ఉన్నదో ఆ 18వ తారీఖు రాత్రి కనుక ఖచ్చితంగా కేదార్నాథ్, ఎక్కడైనా ఈశ్వరాలయం దగ్గర ఒకే, కానీ ప్రధానం కేదార్నాథ్ స్వామివారి యొక్క ఆలయం ముందు కూర్చొని ఈశ్వరారాధన చేసుకుంటూ తెల్లవారులు కనుక మీరు బ్రాహ్మీ ముహూర్తం వరకు కనుక అక్కడ ఉండగలిగితే ఆ జన్మకృతంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మంచు కరిగినట్టు కరిగిపోతాయమ్మా. అంత విశేషమైనటువంటి పర్వదినం. నాకు ఆశ్చర్యం వేసింది. మంచి రోజులు, శుభగడియలు ఎప్పుడెప్పుడు ఉన్నాయని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ఏది ఏమైనా నేను అక్కడికి వెళ్ళాలనేటువంటి సంకల్పంలో ఉన్నా. ఎందువలనంటే ఒక మనిషి అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ మనిషిని చూస్తే మనకు అనేక రకాల పుణ్యాలు దొరుకుతాయి. మనిషిని చూస్తే చాలు, అక్కడికి వెళ్ళి వచ్చిన మనిషిని చూసిన ఆ ఒక్క ఫలితం మనకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి యోగ పర్వదినం అనేటువంటిది 18వ తారీఖు అత్యంతంగా ప్రామాణికంగా చెప్పబడినటువంటి విశేషం. ఆ రోజు కేదార్నాథ్ ఈ విషయం గురించి తెలిసినటువంటి పూర్వం అనేక మంది తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా విశేషంగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందువలన వెళ్తారు అంటే శరీరం సుఖాన్ని కోరుతుంది, ఆత్మ మోక్షాన్ని కోరుతుంది. అలాగే ఈ విధానం ఎలా నడుస్తుంది అంటే సుఖం అనుభవించేటువంటిది ఎవరు? శరీరం సుఖం అనుభవిస్తుంది. తృప్తి అనుభవించేటువంటిది ఆత్మ. తృప్తి అనుభవించేటువంటిది ఆత్మ. బాధ అనుభవించేటువంటిది మనస్సు. ఈ 3 ఎప్పుడు కలవు. ఈ 3 కలిసేటువంటి సమయం చాలా అరుదుగా ఉంటుంది. ఈ 3 కలిసే సమయం చాలా అరుదుగా ఉంటుంది. విడివిడిగా ఉండే సమయం చాలా ఎక్కువగా విడివిడిగానే ఉంటాయి. కలిసినప్పుడు కలిగేటువంటి ఒక యోగానుభూతి అది వేరు. మళ్ళీ ఈ మనస్సు, ఆత్మ ఎప్పుడు కూడా వేరువేరుగానే ఉంటాయి. ఆ 2 కలిస్తే మనిషి మనోవ్యధకి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అవునా? ఈ మనస్సు, ఆత్మ కలిసినప్పుడు శరీరం ఆత్మహత్య చేసుకుంటుంది. శరీరం ఆత్మహత్య చేసుకుంటుంది. శరీరం, మనస్సు కలిసినప్పుడు ఆత్మ కుచించుకుపోతుంది. ఆ 3 కలిసినప్పుడు ఉన్నటువంటి ఒక అనుభూతి అది చాలా యోగకరం. అది అంతగా ఎవరు కూడా అనుభవించలేరు అటువంటి ఆ యోగాన్ని. అటువంటి స్థితిని ఏకకాలంలో అన్నిట్లని కూడా సర్వసమానంగా ఎప్పుడు కూడా ఉండేటువంటి స్థితిలో భగవంతునికి ఏర్పాటు చేస్తారమ్మా. అంతటి అంటే సమాధి స్థితి అంటారు దాన్ని. మనకు ₹1 వచ్చింది అని చెప్పి సంతోషపడదు లేదు, రూపాయి పోయిందని బాధ లేదు, మనల్ని ఎవరో తిట్టారని చెప్పి బాధ ఉండదు, పొగిడారని చెప్పి సంతోషం ఉండదు. ప్రతిదాన్ని కూడా సమవర్తి అనేటువంటిది యమధర్మరాజు ఏదైతే పేరు ఉందో ఆ రకంగా ప్రతిదాన్ని కూడా సమస్థానంలో తీసుకోగలిగినటువంటి స్థితిని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అంటే ఆ తర్వాత మనిషికి ఇంకెప్పుడు కూడా దేని యందు కూడా వ్యామోహాలు, దేని యందు బాధలు ఇవేమి కూడా ఉండవు. ప్రతిదీ
అలానా, ఆ డబ్బులు అక్కడ పెట్టా, ఉన్నాయా, ఓకే, పోయినాయా, ఓకే పోయినాయి, నిన్న నాది కాదుగా, ఇవాళ నా దగ్గరకు వచ్చింది, ఓకే, రేపు లేదు. అది అంటే మానసికంగా, శారీరకంగా, ఆత్మగా ఈ గుణత్రయంతో తృప్తి అనేటువంటి జీవితం భగవంతుడు ఇస్తాడు. అటువంటి అద్వితీయమైనటువంటి పర్వదినం 18వ తారీఖు. ఎక్కడైనా ఈశ్వరాలయంలో ఉండటం శ్రేయస్కరం, అత్యుత్తమం కేదార్నాథ్. ఆ రోజు నాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయమునందు అక్కడ కూర్చొని ఓం నమ శంభవే చ యోభవే చ నమ శంకరాజ చమజస్కరాజ చ నమ శివాజ చ శివతరాజ చ అనేటువంటిది ఒకటైతే, సామాన్యంగా ఉండేటువంటి విధానంలో ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజ త్ర్యంబకాజ త్రిపురాంతకాజ త్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్ మహాదేవాయ నమః అనేటువంటి ఒక పదాన్ని లింగోద్భవ కాలం దాటే వరకు కూడా టక 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 చేసుకోవడం ఒకటి. మాలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి రుద్రం పారాయణ చేసుకున్నప్పుడు 12 నుంచి 12 గంటల 10 నిమిషాల సమయం మధ్యలో 4 నుంచి 6 సెకండ్లు సమయం పాటు మీకు ఖచ్చితంగా కేదార్నాథ్ యొక్క గోపుర పైన శిఖరం మీద ఓంకార రూపంలో ఈశ్వర దర్శనం కలుగుతుందండి. అంత విశేషమైన పర్వదినం. అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం 18వ తారీఖు, మనకు 17వ తారీఖు ప్రారంభమవుతుంది. 18వ తారీఖు రాత్రి, తెల్లవారితే 19, సోమవారం. సో ఆ రోజు ఎందుకంత విశేషం అంటే, సోమవారము ఆ రోజు కలిసి ఉంటే నక్షత్రం చంద్ర నక్షత్రం. సోమవారం ఎందుకు శివుడికి అభిషేకం చేస్తారంటే, శివుడికి కాదు చేసేది సోమవారం, చంద్రుడికి. మనం ఆదివారం అంటే సూర్యుడికి అంటాం, సోమవారం అనగానే శివుడికి అంటాం. సోమవారం ఎందుకు చేస్తారంటే చంద్రుడికి సోమవారం. ఆయన ఎక్కడుంటాడు? శంభోహ మకుట భూషణం, ఈశ్వరుడు నెత్తి మీద అందంగా మకుటంగా అలంకారంగా ఉంటాడు. ఆ చంద్రుడికి మనం అర్చన చేస్తున్నామండి. చంద్రుడికి అర్చన చేస్తే ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా మానసికంగా కానీ ఎక్కడా కూడా టార్చర్ లేకుండా, మానసిక ఆవేదన లేకుండా, చంద్రుడి యొక్క అనుగ్రహంతో మనస్సు ఎప్పుడూ కూడా కల్లోల సాగరంలో వెళుతున్నటువంటి ప్రమాదానికి గురయ్యేటువంటి విధానంలో కాకుండా నదీ ప్రవాహం వల్ల ఎప్పుడూ కూడా ప్రశాంతతతో కూడి ఉండాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం ఆ రోజు నాడు ఏర్పడుతుందండి. ఇక్కడ చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా, అక్కడ చేసుకుంటే ఆ ఓంకార రూపంలో ఈశ్వర దర్శనం మనం చేసుకోవచ్చు. ఇక్కడ కనుక ఆ సమయంలో మనం కనుక ఈశ్వరార్చన చేసుకోగలిగితే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం. పెరుగు పాలతో అభిషేకం అండి. పెరుగు పాలతో, పెరుగు లేదా పాలు విడివిడిగానా అండి? ఆ రెండింటి ఏదైనా సరే, రెండింటితోటి ఆ పెరుగు లేదా పాలతోటి ఆ రాత్రి సమయంలో స్వామివారికి అభిషేకం చేసుకోగలిగితే, అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయ్యో, చేసుకోవడం ప్రధానం. ఎప్పుడు కూడా ఇంటికన్నా దేవాలయంలో విశేషం. దేవాలయం కన్నా తీర్థక్షేత్రం, యోగక్షేత్రం అంటే ఆలయ క్షేత్రం. ఒక ఆలయమునందు లేదంటే తీర్థము యందు అథవా కేదార్నాథ్, ఇంట్లో కన్నా ఈ మూడిట్లో చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితం అయితే ఆపాదిస్తుంది. ఎలాంటి రుగ్మతులున్నా ఏదున్నప్పటికీ కూడా ఆ ఒక్క ఓంకార దర్శనం, అకార ఉకార మకారములు కలిపితే ఓంకారం ప్రాణబీజం. బీజానికి ప్రాణానికి మొదలై ఓం అనేటువంటి అక్షరం. అకారం ఉకారం మకారం కలిస్తే ఓం, 3 అక్షరాలు. ఓం నమ శివాయ అంటాం. నమ శివాయ 5 అక్షరాలు, ఓం అనేటువంటిది 1. అంటే అందులో అకార ఉకార మకారాలు కలిసి 8. ఈ 8 అనేటువంటిది అష్ట సిద్ధులకే కావచ్చు, అష్ట ఐశ్వర్యాలకు కావచ్చు, అష్ట యోగాలు కావచ్చు, అష్ట దరిద్రాలని తొలగించడం కావచ్చు. ఇవన్నీ 8 అనేటువంటి దాంట్లో ఏదైతే కనుక మనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో, మన దగ్గర నుంచి పోవలసినవి ఏవైతే ఉంటాయో, వీటిని మనకు సంప్రాప్తం చేసి మన దగ్గర నుంచి తీసేసి బ్యాలెన్స్డ్ అనేటువంటి ఒక స్థిరచిత్తమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ యోగాన్ని తీసుకోవడానికి అద్వితీయమైన పర్వదినం ఏదైనా ఉన్నది అంటే 18వ తారీఖు సోమవారం, అధిక జ్యేష్ఠ మాసం. అంతేనమ్మా, అంత విశేషమైనది అది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి